వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ట్రంప్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఎదుర్కోబోతున్నాడు 2026 నవంబర్ డిసెంబర్లో. అంటే అక్కడ రీకాల్ సిస్టమ్ ఉంటుంది. ఒకసారి ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత ఇతను బాగా పని చేస్తున్నాడా లేదా, ఇతను క్యాపబులా లేదా, ఇతను చేసిన ప్రామిస్లన్నీ క్లియర్గా నెరవేర్చాడా లేదా, ఇక మిగిలిన పీరియడ్ కూడా సరిగ్గా పని చేస్తాడా లేదా అని చెప్పి టెస్ట్ చేసేదే ఈ రీకాల్ సిస్టము. తర్వాత రీ ఎలక్షన్స్. ఇది ట్రంప్‌కు చాలా థ్రెట్ ఉంది. అసలు ట్రంప్ గెలవడమే విచిత్రం. లాస్ట్ టైము హిల్లరీ క్లింటన్ మీద గెలిచాడు. ఫిమేల్ అని చెప్పి ఈయనేదో కొంచెం హుషారున్నాడని చెప్పి ఓట్లేసి గెలిపించారు. ఈసారి జో బైడెన్ తర్వాత జో బైడెన్ తోటి ప్రపంచం అంతా విరక్తి చెంది ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం నుంచి బయటికి రావడం, ఆ డెసిషన్‌లు సరిగ్గా తీసుకోలేకపోవడం, ఉక్రెయిన్, రష్యా వార్‌లోని ఆ చేంజెస్ అనేవి లేకుండా యుద్ధాన్ని ఆపకుండా ఫెయిల్ అయినందుకు ట్రంప్ వస్తే ఏదో చేస్తాడు, ట్రంప్ ఉంటేనే బాగుండేది, ఈ పరిస్థితులు వచ్చేది కాదని నమ్మిన యూఎస్ ప్రజలు ట్రంప్‌ని గెలిపించారు నమ్మి. ఎందుకు ట్రంప్ మాట్లాడిన విధానం కూడా చాలా ఇంప్రెసివ్‌గా ఉండేది. క్యాంపెయినింగ్‌లో నేనొచ్చిన 100 రోజుల్లో యుద్ధం ఆపేస్తా, 2 వారాల్లో యుద్ధం ఆపేస్తా, 1 వీక్‌లో యుద్ధం ఆపేస్తా, 3 డేస్‌లో యుద్ధం ఆపేస్తా అని చెప్పి కంటిన్యూగా మాట్లాడేవాడు. ఇలాన్ మస్క్ కూడా అతనికి తోడు ఉండడం వల్ల ఆయన బిజినెస్ పర్సన్ కాబట్టి యూఎస్ ప్రజలు బాగా నమ్మి, సరే జో బైడెనే ఏదో చేశాడు, ఇప్పుడు మనం ఎందుకు అని చెప్పి ట్రంప్‌ని ఎన్నుకుందామని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న అదే యూఎస్ ప్రజలు ఈరోజు ట్రంప్ మీద తిరగబడుతున్నారు. చాలా సీరియస్‌గా మాట్లాడుతున్నారు. ట్రంప్, నువ్వు కింగ్‌లా బిహేవ్ చేస్తున్నావు. ఇదేం మోనార్కీ సిస్టమ్ కాదు. నువ్వేం కింగ్ కాదు. నెపోలియన్ ఫ్రాన్స్, ఓకే, బిస్మార్క్, తర్వాత ఇమ్మాన్యుయల్ ఇటలీ, బిస్మార్క్ జర్మనీ, తర్వాత ఇలాంటి కింగులను మేము చాలా చూసాం. ఆళ్ళ ట్రెండ్ అయిపోయింది. ఇది డెమోక్రసీ, నో కింగ్స్ అని చెప్పి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. లక్షల్లో రోడ్ల మీదకొచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ యుద్ధ సమయం కాదు. ఇప్పుడు నో వార్స్, నో కింగ్స్ అంటున్నారు. అంతకుముందు తన విదేశాంగ విధానం ఏదైతే ఉందో ట్రంప్‌ది, ఆ విదేశాంగ విధానాన్ని వ్యతిరేకిస్తూ పొరుగు దేశాలతో శత్రుత్వం పెట్టుకొని వ్యాపారాలు క్లియర్‌గా చేయకుండా బ్యారియర్స్ పెట్టి, టారిఫ్స్ వేసి, టాక్సెస్ ఇంపోజ్ చేసినందుకు జనాలు బాగా ఇరిటేట్ అయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఏం లేదు. ఇక్కడ కాంగ్రెస్ అని ఒక సంస్థ ఉంది. దేశానికి ప్రాతినిధ్యం వహించేది. అంటే మనకు ఇండియాకు పార్లమెంట్ ఎలానో వాళ్ళ కాంగ్రెస్ అలాగా. అందులో అపోనెంట్ పార్టీ వచ్చి డెమోక్రసీ, డెమోక్రటిక్ పార్టీ, అధికార పార్టీ వచ్చి రిపబ్లికన్ పార్టీ. ఆ రిపబ్లికన్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ట్రంప్‌ని అపోజ్ చేశారు. అతను ఓడిపోవడానికి కోరుకున్నారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఎందుకో వస్తుందని వాళ్ళు ముందే అంచనా వేశారు. ఇతను టాకిల్ చేయలేడు సోషల్ ఇష్యూస్‌ని, వార్ ఇష్యూస్‌ని అని చెప్పి వాళ్ళు నమ్మారు. సో, ఇప్పుడు కూడా ప్రజలు ఏం చెప్తున్నారంటే, మీరు అనవసరంగా ట్రంప్‌ని పెట్టారు. మిమ్మల్ని గెలిపిస్తే ఈ ట్రంప్ వల్ల మీ పార్టీకే నష్టం. ఇలాంటి పరిస్థితులు రానివ్వకుండా మీరు చూసుకోవాలి. అవసరమైతే ట్రంప్‌ని దింపేయండి అని చెప్పి ప్రజలు నినదిస్తున్నారు. ముఖ్యంగా వార్‌కు వ్యతిరేకంగా. ఈ వార్ వల్ల ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఎసెన్షియల్ గూడ్స్ అయితే నిత్యావసరాల వస్తువులు ఏవేవైతే ఉన్నాయో అవి అందలేని పరిస్థితి. హై ప్రైసెస్ పెరిగింది. ఇన్‌ఫ్లేషన్ వచ్చింది. అంటే ప్రొడక్షన్ తక్కువగా ఉండి, డిమాండ్ ఎక్కువగా ఉండి, చేయడానికి పని ఉండదు. చేతిలో డబ్బులు లేకపోవడాన్ని మనం ఇన్‌ఫ్లేషన్, ఆర్థిక ఆర్థిక ద్రవ్యోల్బణం అంటాం. ఆ పరిస్థితిని అమెరికా ఎదుర్కొంటుంది. ఇంతకు మునుపు $39,00,00,000 అప్పు ఉంటే ఇప్పుడు $49,00,00,000 అయిపోయింది. ఆ డిపాక్స్ అన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి డిఫరెంట్ కంట్రీలో ఉండడం వల్ల అది అమెరికాకు దెబ్బ అయిపోతుంది. ఎంప్లాయ్‌మెంట్ పోయింది. విదేశీ ఎంప్లాయీస్‌ని ఎవరిని రానీయడం లేదు. అక్కడ రేసిజం ఉంది, బ్లాక్స్, వైట్స్ అని. ఈ అన్ని కారణాల వల్ల అమెరికన్స్ తిరగబడ్డారు. దేనికి? వార్‌కు వ్యతిరేకంగా. వార్ కూడా వద్దు. అనవసరంగా నువ్వు వెళ్లి ఎందుకు ఇరాన్ మీద వార్ చేస్తున్నావు అనేది ఆ పబ్లిక్ ఒపీనియన్. దానివల్ల వాళ్ళకి ఇండైరెక్ట్‌గా ఎఫెక్ట్ అవుతున్నారు. రేపు నిజంగానే బాంబులు వేసుకోవాల్సి వస్తే డెఫినెట్‌గా అమెరికన్ ప్రజలు కూడా చనిపోయే అవకాశం ఉంది. ఆ టెన్షన్ కూడా వాళ్ళలో ఉంది. ఇంకో సైడ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌లో కూడా ప్రజలు ఎన్నడూ లేని విధంగా నో వార్స్ అని చెప్పి వాళ్ళు కూడా బయటికి రావడం జరిగింది. టెల్ అవీవ్ క్యాపిటల్ ఆఫ్ ద ఇజ్రాయెల్. దాంతో పాటు చుట్టుపక్కన ఉన్న మెయిన్ సిటీస్‌లో మొన్నటి వరకు డజన్లలో బయటకొచ్చారు. ఇప్పుడు హండ్రెడ్స్‌లో బయటకొచ్చేసి కంటిన్యూ స్టాప్ వార్, స్టాప్ కిల్లింగ్ పీపుల్ అని చెప్పి నినాదం తీసుకొని వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అయితే విచిత్రం ఏమంటే, లెబనాన్ నుంచి మీకు ఇరాన్ నుంచి భయంకరమైన వెపన్స్ ఇజ్రాయెల్ జనాల మీద పడుతూ జనాలందరూ చనిపోవడం వల్ల కూడా ఇజ్రాయెల్‌లో భయం మొదలైంది. మొన్నటి వరకు కాన్ఫిడెంట్ ఉంది. ఎప్పుడైతే ఎయిర్ డిఫెన్స్ పోయిందో
ఎప్పుడైతే యుద్ధంలో వెనకబడిపోయామో ఇంక మనం అంత తేలిగ్గా గెలవలేము. అంత సింపుల్‌గా మనం విజయాన్ని అందుకోలేము. మనకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుద్దని ఇజ్రాయేలీ ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో, ఈ యుద్ధం ముందు ముందు సాగితే మాకింకా ప్రమాదం అనే బాధ వాళ్ళలో ఉండి, ఈ విధమైన డెసిషన్ తీసుకోవడం జరిగింది. అయితే రీసెంట్‌గా కొన్ని వారాల క్రితం ఒక సర్వే పెట్టింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. నెతన్యాహు ఎంతమంది దేశంలో యుద్ధానికి సపోర్ట్ చేస్తున్నారు అని అడిగితే ఆల్మోస్ట్ 78% పీపుల్ ఆర్ సపోర్టింగ్ టు ఇజ్రాయెల్ ఫర్ డూయింగ్ వార్. అంటే యుద్ధం చేయడానికి దగ్గర దగ్గర 80% సహకరిస్తున్న. ఇప్పుడు రీసెంట్‌గా చూస్తే అది చాలా తగ్గిపోయింది. యుద్ధం వల్ల మనకు నష్టమే కానీ లాభం లేదు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, తర్వాత ఉనికే పోయేలా ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, శత్రువులు ఎక్కువవుతున్నారు. ఒకవైపు తీవ్రవాదం, ఇంకోవైపు దేశాలతో కయ్యం, ఫండ్స్ లేదు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటుంది. ఎన్నడూ లేని విధంగా మనం ఎదురు దెబ్బలు తిన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనకెందుకు యుద్ధం అనేదాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంకొక యాస్పెక్ట్‌లో ఒక డేంజరస్ క్లబ్బింగ్ అనేది జరుగుతా ఉంది. ఇరాన్ దగ్గర దగ్గర 8-10 లక్షల సైన్యాన్ని చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే మన ఇరాన్‌లో ఉన్న కొంతమందికి కూడా ఇరాన్ ప్రభుత్వం మీద ఇష్టం లేకుండా వాళ్ళు కూడా మేము నష్టపోతున్నాం కదా అని చెప్పి వాళ్ళు కలిసిపోయారు. తర్వాత అమెరికా 10 లక్షలకు పైగా సైన్యాన్ని రెడీ చేస్తుంది. వీళ్ళు తయారు చేసే సైన్యం అల్టిమేట్ సైన్యం. ఈ 10 లక్షల మంది 10 లక్షలకు పైగా ఉన్న ఈ సైన్యంలో గ్రౌండ్ ఫోర్సెస్ ఉంటుంది, నేవీ ఫోర్సెస్ ఉంటుంది, ఎయిర్ ఫోర్సెస్ ఉంటుంది. ఈ అందరూ కలిపి ఎట్ ఏ టైమ్ ఇరాన్‌ని అటాక్ చేయాలని చూస్తున్నారు. దీన్ని మహా సంగ్రామంగా చెప్పొచ్చు. చరిత్రలో జరిగిన ఎన్నో యుద్ధాల కన్నా ఘోరమైన భీతిని చూపించి, ఘోరమైన రాక్షసానందాన్ని చూపించి, రక్తపాతాన్ని చూపించి, హింసను చూపించే అవకాశం ఉంది. ఆ విషయం మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సైన్యాల్ని ఇటు ఇరాన్ వాళ్ళు తయారు చేస్తున్నారు. అటు ఇజ్రాయెల్, తర్వాత అమెరికా కలిపి రెడీ చేస్తూ ఉన్నది. ఈ మహాసంగ్రామం 10, 10, 20, 20 నుంచి 50 లక్షలు అవుద్దో, 50 నుంచి 100 లక్షలు అవుద్దో తెలీదు. 100,000నే మనం తట్టుకోలేకపోతాం. 100 లక్షలు అంటే దగ్గర దగ్గర కోట్లలో యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా యుద్ధం జరిగితే మానవాళికి పెను ప్రమాదం. ఎందుకంటే చరిత్రలో జరిగిన ఏ యుద్ధం అయినా కొన్నాళ్లకు ఆగిపోయింది. మహాభారతం 18, తర్వాత రామాయణం దగ్గర దగ్గర ఒక 20 డేస్, 30 డేస్‌లో ఆగిపోయింది. సీరియస్‌గా 40 రోజుల వరకు సాగినా అంతకంటే ఎక్కువ సాగలేదు రామాయణం. మొదటి ప్రపంచ యుద్ధం దగ్గర దగ్గర 5 ఏళ్ళు, రెండో ప్రపంచ యుద్ధం ఒక 5 ఏళ్ళు. కానీ తర్వాత గ్రీక్ కింగ్ ఎవరైతే అలెగ్జాండర్ ఉన్నాడో అతను దగ్గర దగ్గర చాలా సంవత్సరాలు యుద్ధం చేశాడు. 9 సంవత్సరాలకు పైనే చేశాడు. యావరేజ్‌గా ఆ ఏరియాలో యుద్ధం చేశాడు. క్రూసేడులు యుద్ధం జరిగాయి. తర్వాత కళింగ యుద్ధం అశోకుడు మన ఇండియాలో చేశాడు. వీటన్నిటికంటే కూడా మహా పీతి గొలిపే యుద్ధం, మహాసంగ్రామం జరగబోతుందనే అంచనాలు వార్ ఎక్స్పర్ట్స్, సివిలియన్స్ చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుద్దో. ఇలాంటి ఘోరమైన పరిస్థితులు రాకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పీస్ టాక్స్ చేస్తూ అన్నీ నార్మల్ అయిపోతుందని రెడ్ టీవీ ఆశిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్.